నమస్తే సార్. నమస్తే అండి. పల్లవి టీవీ వారికి నమస్కారం. ముఖ్యంగా వెంకట్రామ అండ్ కో కంటే కూడా ముందుగా ఈ పుస్తక ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంచి నాలెడ్జ్ గలటువంటి షో ఇది. సో మేము అన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా దీన్ని మేము వచ్చి చూస్తూ ఉంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు వెంకట్రామ అండ్ కో మీ అందరికీ పరిచయమే. వెంకట్రామ అండ్ కో అనేటువంటి చాలా పురాతనమైనటువంటి ఒక సంస్థ ఇది. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే వీరి దగ్గర మనకి పంచాంగాలు, తర్వాత క్యాలెండర్లు, తర్వాత వివిధ రకాలైనటువంటి పుస్తకాలు, మంచి విజ్ఞానంతో కూడినటువంటి పుస్తకాలు, ఆధ్యాత్మికతమైనటువంటి పుస్తకాలు ఎన్నో కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా చాలా బాగా దీన్ని దర్శించడం జరుగుతోంది. అట్లాగే మనం కూడా ఎన్నో విషయాలు ఇక్కడ తెలుసుకున్నాం దీని ద్వారా వచ్చి. ఇక్కడ మేము కూడా ప్రస్తుతం రేపు రాబోయే సంవత్సరం వంటి పంచాంగాలు కానీ క్యాలెండర్లు కానీ కొనుక్కున్నాము. చాలా బాగుంది. సో వీళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా ఇక్కడ వెంకట్రామ అండ్ కో వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో సరసమైనటువంటి ధరలకి అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా వచ్చి ఒకసారి దర్శించి ఇక్కడ దొరికేటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలే కానీ క్యాలెండర్లే కానీ తర్వాత పోతే మరి పంచాంగాలే కానీ అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇది సంగతి. సంతోషం సార్. పుస్తక ప్రేమికులకు ఇది ఒక కనువిందనే చెప్పాలి. ఇలాంటి పుస్తక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం ఏటా జరుగుతున్నవి. దీని మీద మీ స్పందన సార్? నేను ముందుగా చెప్పినట్లు ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రదర్శన. సో ఇక్కడ గవర్నమెంట్ వారు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ ఇదనమాట. ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారు అన్నీ కూడా. ఇక్కడ అసలు చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి షాపులు ఇక్కడ ప్రదర్శించారు. సో ఇక్కడ అన్నీ మొత్తం మనకి ఇక ఒకటి కాదు, మొత్తం అన్నీ కూడా అటు మీకు విజ్ఞానము, వినోదము, ఆధ్యాత్మికత, పురాతనము, వాస్తు అన్ని రకాలైనటువంటి ప్రదర్శనశాలల్లో ఇక్కడ వీళ్ళు ప్రదర్శించారు. సో ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో మీ యొక్క పల్లవి టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ అవి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇట్లాంటివి జరుగుతుండాలి, మేము వస్తుండాలి, మీరు చేస్తుండాలి. ఎలాంటి పుస్తకాలు ప్రదర్శిస్తున్నారు సార్ ఇప్పుడు మీ స్టాల్లో? మన స్టాల్లో దాదాపుగా మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి, అట్లాగే వక్రీకరించబడినటువంటి అసలైనటువంటి మన దేశ చరిత్ర ఈ పరివ్యూలో వచ్చేటువంటి పుస్తకాలతో పాటుగా మీరు ఒక పదం వింటుంటారు, కాఫీ బ్లెండెడ్ విత్ చికోరి అని చెప్పి. జాతీయ సాహిత్యము, ఉత్తమ సాహిత్యము. మళ్ళీ ఉత్తమ సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసము, మహిళా సాహిత్యము, బాల సాహిత్యము, నవలలు, నాటకాలు, కథలు, కావ్యాలు ఇట్లా వస్తుంటాయి కదా. అవన్నీ కలిపి ఒక 3000 రకాలైనటువంటి పుస్తకాలు మన దగ్గర ఉంటాయి. దాంట్లో సెలెక్టెడ్ 800 బుక్స్ ఇక్కడ ఉన్నాయి. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం, తమిళం, అట్లాగే ఇంగ్లీష్, హిందీ ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్కు సంబంధించినటువంటి 3000 టైటిల్స్ మన దగ్గర దొరుకుతున్నాయి. బాల సాహిత్యం ఉంటుంది, సైన్స్కి సంబంధించిన సాహిత్యం ఉంటుంది, అట్లాగే పిల్లలకుతో పాటుగా యోగా, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, జంక్ ఫుడ్ ఎందుకు తినకూడదు మొదలు పెడితే అట్లా దాదాపుగా విశ్వనాథ సత్యనారాయణ నుంచి మొదలు పెడితే భాస్కర యోగి వరకు, రాకా సుధాకర్ వరకు, లేకపోతే నన్నయ్య నుంచి మొదలు పెడితే ఇంకా నిన్నమొన్నటి మధురాంతకం రాజారాం గారి వరకు కథకుల అద్భుతమైనటువంటి కథలు, రచనలు, మంచి పుస్తకం ఎక్కడ లేకపోయినా తెప్పించి ఇచ్చేటువంటి రేర్ బుక్స్ కూడా అట్లా మనం తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాము. అట్లాంటి దాంట్లో ఒక ఉదాహరణ ఆచారాలు శాస్త్రీయత అనే పుస్తకం మీకు ఎక్కడ కనిపించదు మార్కెట్లో. అది మన భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఆచారాలు, బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, కమ్మని ఎందుకు పెట్టుకుంటారు, మెట్టలు ఎందుకు పెట్టుకుంటారు, అక్కడి నుంచి పెడితే ప్రతి ఆచారం వెనుక ఉండేటువంటి సైంటిఫిక్ రీజనింగ్. మొన్న ఒక సైంటిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, ఇంటికి మామిడాకులు ఎందుకు కడతారంటే తెలియదండి అంటే ఆయన చెప్పారు, తెంపిన తర్వాత కూడా 48 గంటల పాటు ఆక్సిజన్ వదిలిపెట్టేటువంటి ఏకైకమైనటువంటి ఆకు మామిడి ఆకు, అందుకోసం ఇంట్లో కడతారు. ఆక్సిజన్ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ వదిలిపెడతాయి, ఇది అందరికీ తెలిసిందే. అందుకే ఎక్కువ మంది వచ్చినప్పుడు పొల్యూట్ కాకూడదు కాబట్టి మామిడాకులు కడతారు, మనకు తెలియదు. అట్లాంటి విషయాలు అక్కడ కనిపిస్తాయి. ఇట్లాంటి పుస్తకాలు కూడా మన దగ్గర ఉన్నాయి. జంక్ ఫుడ్ తింటున్నారు పిల్లలు, వద్దంటే నేను, కానీ జంక్ ఫుడ్ ఎందుకు తినొద్దు అని చెప్పడానికి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. కామన్గా వచ్చేటువంటి మహిళలకు వచ్చేటువంటి వ్యాధులు చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. ఆ వ్యాధులకు ఎలాంటి చికిత్సలు చేయాలో ఉంది, యోగా ఉంది. మీరు చెప్పండి, మేము చెప్తాం. ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం ఇక్కడ దొరుకుతుంది. హైవేలో రామకృష్ణ మఠ్ వాళ్ళ యొక్క పుస్తకం ఇది. మన దగ్గర ధర్మానికి సంబంధించి గీతా ప్రెస్, లేకపోతే శివానంద సుపథ, శంకర మఠం, అట్లాగే
దుర్గా పబ్లికేషన్స్, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ధార్మిక స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నింటికి సంబంధించిన పుస్తకాలు మన దగ్గర దొరుకుతాయి. అట్లాగే ప్రముఖమైనటువంటి ఈ పుస్తక విక్రయ రంగంలో పైలీట్స్ లాగా ఉన్నటువంటి ఎంఎస్కో లాంటి వాళ్ళ పుస్తకాల నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి ఎలమి, లేకపోతే ఇక్కడ వచ్చే పాలపిట్ట, పికాక్ క్లాసిక్స్, ఇట్లాంటి రకరకాల బుక్స్ ఉన్నాయి మన దగ్గర. యూ విల్ ఫైండ్ ఆల్మోస్ట్ తెలుగులో ఉన్నటువంటి మంచి ప్రచురణకర్తల ప్రతి పుస్తకం ఇక్కడ దొరుకుతుంది. ఒకే ప్లేస్లో ఇంత సాహిత్యం దొరకడం అనేది చూడరు. అట్లాగే ఇంగ్లీష్లో కూడా రాష్ట్రోత్థాన సాహిత్య ఫ్రమ్ బెంగళూరు, కురుక్షేత్ర సాహిత్య ఫ్రమ్ కొచ్చి, అట్లాగే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి మన ఆదిత్య ప్రకాశన్, వాయిస్ ఆఫ్ ఇండియా అంటారు, అట్లాగే ప్రభాత్ ప్రకాశన్, సురుచి ప్రకాశన్, గరుడా ప్రకాశన్, లోకహిత ప్రకాశన్ లక్నో, అట్లాగే కల్పతరు నాగ్పూర్, వీళ్ళు వచ్చేసి మన భారతీయ విచార సాధన నాగ్పూర్, పుణే, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒక 30 పైగా సంస్థలు, అట్లాగే వ్యక్తిగతంగా ప్రచురణ సంస్థలు కాకుండా వ్యక్తిగతంగా ప్రచురించినటువంటి మంచి పుస్తకాలు కూడా వ్యక్తిగతంగా ప్రచురించుకున్నటువంటి మంచి పుస్తకాలన్నీ కూడా మేము మార్కెట్కి ఇస్తున్నాము. మంచి పుస్తకాలకు సింపుల్గా చెప్పాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ గుడ్ బుక్స్ ఇస్ సాహిత్య నికేతన్. అమ్మా నమస్తే. నమస్తే, మీ పేరమ్మా? నా పేరు సత్యవతి బీటీ. సత్యవతి బీటీ. మామూలు ఎనర్జెటిక్ లేరమ్మా మీరు. ఎందుకంటే బుక్స్ వల్లే వచ్చింది ఎనర్జీ. మేము వీఆర్ నాట్ అడిక్టెడ్ టు టీవీ కానీ ఫోన్కి కానీ ఎడిక్షన్ కాదు మాది. ఇప్పటికీ కూడా రోజు ఏదో ఒక బుక్ చదివే పడుకుంటాను. అండ్ త్రూ అవుట్ ద డే కూడా నేను ఏదో పని చేస్తూ ఉంటాను. ఖాళీగా ఉంటే ఏమి లేకపోతే ఒక పజిల్స్ చేస్తాను నేను. సో ఐఎమ్ 73 నౌ, బట్ ఐ డూ సో మచ్ ఆఫ్ గార్డెనింగ్ వర్క్. తర్వాత బుక్స్, ఈ బుక్ ఫెయిర్కి అయితే మినిమం 2-3 టైమ్స్ వస్తా. వచ్చి ఐ బై వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ ఐ ఎంజాయ్ రీడింగ్. ఐ డిస్ట్రిబ్యూట్ దెమ్ టు మై ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళు చదివిస్తారు. ఐ హ్యావ్ ఎ గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. సో ఒక్కటి ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఈ కాలంలో మనం బయట చూస్తే ప్రతి వాళ్ళు అనుకుంటున్నాము టీవీకి అడిక్ట్ అయిపోయారు, ఫోన్కి, ఎవరు బుక్కులు చదవట్లేదు. కానీ ఇక్కడ రష్ చూస్తే మాత్రం దట్ ఈస్ ఫాల్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది బుక్ లవర్స్ వస్తున్నారంటే డెఫినెట్గా దెర్ ఈస్ స్టిల్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ స్టిల్ లైకింగ్ బుక్స్ అనేది ప్రూవ్ అవుతుంది. అండ్ ఇవాళ మంగళవారం రోజు ఇంత రష్ ఉందంటే యూ కెన్ ఇమాజిన్ ద రష్ ఆన్ సాటర్డే సండే. కాబట్టి ఇట్స్ రియల్లీ అంటే గుడ్ థింగ్ అండ్ ఇన్స్పైరింగ్. అండ్ యంగర్ జనరేషన్కి ఐ థింక్ ఇట్స్ ఏ ఎగ్జాంపుల్. మాలాంటి వాళ్ళంతా, ఇంత నడవలేని వాళ్ళంతా వస్తున్నారు, మేము కూడా బుక్లు కొనాలని. అండ్ ఐ అడ్వైజ్ ఆల్ ది యంగ్స్టర్స్ టు డెవలప్ రీడింగ్ హ్యాబిట్ బికాస్ దట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ. మేము ఇప్పుడు కూడా తడబడకుండా మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బుక్ రీడింగ్. మీరు ఇంతసేపు ఫోన్లో ఉండండి, మీరు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. ఈ మెమరీ కూడా ఇప్పుడు అదే ఎప్పుడో మాకు 1950s కబుర్లు చెప్పమంటే కూడా చెప్తాం, అంత ఫుల్ నెంబర్స్తో సహా. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బుక్ రీడింగ్. సో ఎలాంటి బుక్స్ ఇష్టం అమ్మా? ఎలాంటివంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు నరచండి, శ్రీవేణన్ సీతారాం శాస్త్రి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జీవిత చరిత్రలు, వాట్ దే హూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ రియల్ లైఫ్. అంటే మనం హిస్టరీని నేను ఎక్కువ బిలీవ్ చేయను, ఎందుకంటే అది ఇప్పుడు జరిగింది పుస్తకాల్లో వచ్చాయి. బట్ ప్రజెంట్గా మనకు కొన్ని బుక్లు వచ్చాయి చూడండి, ఈ సినిమా ఫీల్డ్ కావచ్చు, పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు. సో లైవ్గా ఇప్పుడు మా కళ్ళ ముందు మేము చూసిన వాళ్ళు నౌ దే హ్యావ్ పాస్డ్ అవే, బట్ దే బుక్స్ రిటర్న్ ఆన్ దెమ్. అలాంటివి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ కదా. అది యాక్చువల్లీ నవేడేస్ ఇప్పుడు అన్ని ఎఫ్ఎం వచ్చాయి కదమ్మా, అంటే స్టోరీ టెల్లింగ్స్ అనేసి ఎఫ్ఎంస్ వచ్చాయి. వాటి మీద కొంచెం మీ విశ్లేషణ ఇస్తారా? నాకు పెద్ద ఐడియా లేదండి దాని మీద. అంటే మనుషులు బుక్స్ చదవడం అనేది ఇంట్రెస్ట్ చూపించట్లేదు నవేడేస్ జనరేషన్. ఎందుకంటే మరి సోషల్ మీడియా వచ్చేసి మనుషులందరినీ అటు లాగేసుకుంది కదా. సోషల్ మీడియా వచ్చి ఇప్పుడు ఈవెన్ స్టోరీ టెల్లింగ్ కూడా మీడియాలో వస్తుంది, యూట్యూబ్ ఛానల్స్లో పెట్టి కథా వల్లరని అదని ఇదని చెప్తున్నారు. బట్ నాలాంటిది చాలా తక్కువ వింటుంది అవి. ఐ ప్రిఫర్ టు రీడ్ ఏ స్టోరీ ఇన్ ఏ బుక్ ఆర్ అండ్ డైలీ న్యూస్ పేపర్. అసలు న్యూస్ పేపర్ చదవకుండా నేను ఉండలేను. ఆ రోజు ఒక రోజు హాలిడే అంటే ముందు రోజు ఒక షీట్ అట్టు పెట్టుకుంటాను అనమాట, మన్నాడు అది వెళ్తి లేకుండా. సో ఐ బిలీవ్ ఇన్ రీడింగ్ ఏ బుక్ డైరెక్ట్లీ, నాట్ ఫాలోయింగ్ దిస్ మీడియా అండ్ ఆల్ దట్. ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్కి ఇచ్చే మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మోర్ దెన్ ద కిడ్స్, వన్ వెరీ వెరీ సిన్సియర్ అడ్వైస్ టు ద పేరెంట్స్ ఈజీ, మీరు చదవండి, మీ పిల్లల చేత చదివించండి. మీరు ఒక అరగంట చదివి వాళ్ళ చేత ఒక అరగంట చదివించండి. మెల్లిగా దట్ బికమ్స్ హ్యాబిట్. పిల్లలు మిమ్మల్ని కొనిపిస్తారు మీ చేత బుక్స్, అండ్ ఒక గంట సేపైనా వాళ్ళ చేత కూడా బుక్ చదివించండి, రాయించండి. దానివల్ల వాళ్ళ మెమరీ పవర్ ఫర్ ఎవర్ ఉంటుంది. దట్స్ మై అడ్వైస్. కళ్ళు కూడా స్ట్రెయిన్ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు పల్లవి టీవీ సార్. థ్యాంక్ యూ. అండ్ సార్, ఈ బుక్లో కంటెంట్ ఏముంది సార్?
అంటే బేసికల్గా నేను డాక్టర్ సురేంద్ర మేడం, పీడియాట్రిషియన్. అయితే నేను ఈ బుక్ రాయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూస్తుంటాను నేను. అంటే పీడియాట్రిషియన్ 18 ఇయర్స్ వరకు చూస్తాం. చాలామంది ఎగ్జామ్స్ టైంలో పిల్లలు చాలా ఫంక్షనల్ కంప్లైంట్స్ వస్తారు. తల తిరుగుతుందని, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అని, కడుపు నొప్పి అని, వామిటింగ్స్ అని. జెన్యున్గా ఆర్గానిక్ ప్రాబ్లం ఉండదు. అట్లని చెప్పి యాక్షన్ కూడా కాదు అది, అంటే మెంటల్ స్ట్రెస్. సో అంటే చాలా చిన్న వాటికి కూడా చాలా పెద్ద స్ట్రెస్సర్ అవుతుంది అది. దానివల్ల వాళ్ళ డే టు డే లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ కన్నా తగ్గిపోతుంది, స్కూల్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సో అది అబ్జర్వ్ చేసిన తర్వాత దీన్ని మనం ఎట్లా అడ్రస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ బుక్ రాయడం జరిగింది. ఇందులో ఫస్ట్ చాప్టర్ గోల్ సెట్టింగ్ దగ్గర నుంచి. మంచి లక్ష్యం ఉందనుకోండి, ఆ లక్ష్యం దిశగా మార్గం ఎలా ఏర్పాటు చేసుకోవాలి. అసలు మనము అంటే ఈ దేశము జ్ఞానభూమి. ఇప్పుడు నేను భగవంతునితో సమానం అని చెప్పుకున్న దేశంలో చాలా చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్యలు చేసుకోవడము, పిల్లలు అంటే నచ్చినట్టు కటింగ్ చేయించకపోతే అప్సెట్ అవుతారు, నచ్చిన అంటే పటాకులు కొనేయలేదని సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా న్యూస్లో మనం చూస్తుంటాం. సో ఇట్లాంటి పరిస్థితి మారాలి. దానికోసం ఒక డాక్టర్గా శారీరక ఆరోగ్యం మీదనే కాకుండా మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కూడా నా వంతుగా ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని రాశాను మేడం. ఇందులో గోల్ సెట్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు అంటే మనము సక్సెస్ ఇప్పుడు జంజీ ఫోకస్ ఏంటంటే సక్సెస్ సాధించాలి, అల్టిమేట్ మనం సక్సెస్ సాధించాలని. సక్సెస్ కంటే ఆ పాత్ చాలా ఇంపార్టెంట్, ఆ స్ట్రాటజీ అది చాలా ఇంపార్టెంట్ అని ఇది నేను చెప్పింది కదా, సాక్షాత్ భగవంతుడే చెప్పిండు, కర్మనేవ అధికారస్తే అని చెప్పి. మనం పని చేయడం అనే దానిలో ఆనందించాలి, అది అధికారం ఉంది, ఫలితం మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదని. అది సరళంగా చిన్నపిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేశాను. ఇది నాట్ ఓన్లీ చిన్నపిల్లలే కాదు సార్, పెద్దవాళ్ళకి చెప్తే అవి ఆచరించి పిల్లల మీద వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అవును మేడం. ఇందులో 17th చాప్టర్ తల్లిదండ్రులకు సూచనలు రాశాను మేడం. ఇది స్టూడెంట్స్కి ఎవరైనా కానీ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ 7th క్లాస్ తర్వాత పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలరు. 7th క్లాస్ నుంచి డిగ్రీ పిల్లల వరకు కూడా సో హెల్ప్ అవుతుంది మేడం. 18 చాప్టర్స్ ఉన్నాయి. ఈజ్ మై జూనియర్, ఐఎమ్ ఏ సర్జన్, డాక్టర్ శాంతి ఫ్రమ్ యశోద హాస్పిటల్. అంటే ఇంత చక్కగా చెప్పాడు చూడండి, పాత్ ఈజ్ ఇంపార్టెంట్. నిజంగా అంటే మంచి ఆలోచనతోటి అంటే పిల్లలకి ఏం అవసరము అనేది తను చూసింది, ప్రాక్టికల్ ఇన్పుట్స్ దీంట్లో పెట్టాడు. సో అంటే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. అందరూ దీన్ని కనుక చదవగలిగితే నాట్ ఓన్లీ ద గోల్ సెట్టింగ్, వాళ్ళు ఒక దిశగా పయనించి ఒక మంచి ఎయిమ్ తోటి ముందుకెళ్ళి మంచి స్టేజ్ అచీవ్ అవటానికి ఇది ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. మేడం, ఇప్పుడున్న జనరేషన్స్కి ఇప్పుడు ఎఫ్ఎంకి స్టోరీ టెల్లింగ్ యాప్స్ అనేసి ఇంకా మిగతా చాలా యాప్స్ చూస్తున్నాం. ఇట్లాంటి టైంలో సార్ ఇట్లాంటి బుక్ ఇనాగరేషన్ చేసిరు అని అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ అ బిగ్ ఇష్యూ. అంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. అంటే చదువుతారా? ఈరోజు నేను ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్ ఫేర్లో, ఈ బుక్ ఫెస్టివల్లో ఇన్ని పుస్తకాల మధ్యలో ఈ పుస్తకం ఇలా కనపడుతుంది అంటే స్టిల్ ఇంకా మనం పుస్తకాలు చదువుతున్నాము, ఇంకా చదువుతానే ఉంటాము. ఇది ఎప్పటికీ నెవర్ ఎండింగ్ అండి. అంటే పేరెంట్స్కి పిల్లలకి ఏదో ఒకటి మంచి చెప్పాలని అనిపిస్తుంది మనకి, కానీ మనం చెయ్యలేకపోతున్నాం. అట్లీస్ట్ ఇది పక్కన కూర్చొని పేరెంట్స్ చదివి వినిపిస్తే కూడా మనం కొంతవరకన్నా చేయగలుగుతాం. సో పేరెంట్స్ షుడ్ రీడ్ ఫస్ట్, నాట్ ద స్టూడెంట్. బుక్ యొక్క విశేషాలు చెప్పండి. ఈ బుక్లో మెయిన్గా పరీక్షల విజయానికి అని చెప్పి ఏదైతే టైటిల్ ఉందో ఇది చాలా యాప్ట్. డాక్టర్ సురేంద్ర ఒక ఎంబీబీఎస్ డాక్టర్, తర్వాత పీజీ ఈ స్పెషాలిటీ చేసి తన లైఫ్లో అంటే సురేంద్రబాబు ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చి, తర్వాత తను పీజీ చండీగఢ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్లో చదవడం, ఇవన్నీ కూడా సో తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు అండ్ ఆ టైంలో తనకి మానసికంగా ఏవేవి హెల్ప్ అయ్యాయి అంటే వివేకానంద సూత్రాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ కావచ్చు, అవన్నీ చిన్న చిన్నగా అంటే స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యేటట్లు, పేరెంట్స్ చదివి అవసరం ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు దీంట్లో పొందుపరిచారు. సో ఇది చాలా చక్కని పుస్తకము. పరీక్ష అంటే ఎగ్జామ్సే కాకుండా జీవితం కూడా రోజు పరీక్ష. ఇంకోటి మన పెద్దవాళ్ళు చెప్పారు, మీరు ఇందాక అన్నారు కదా బుక్స్ చదువుతారని. సో అప్పుడు పాతకాలం సామెత అంటే చిరిగిన చొక్కాయన తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కదా. సో అది ఇప్పటికి కూడా అవసరం, ఎందుకంటే ఈ యాప్స్ మారిపోతూ ఉంటాయి. సో ఒక 1 year బ్యాక్ ఉన్న యాప్స్ ఇప్పుడు ఉండవు, కానీ బుక్ అట్లా కాదు, ఒక రిపాజిటరీ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా మళ్ళీ మనకు సందర్భం వచ్చినప్పుడు, ఎందుకంటే పరీక్ష ఒకసారి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ సడన్గా పరీక్షలు స్టార్ట్ అవుతాయి కాబట్టి పరీక్ష స్టార్ట్ అయిన రోజు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి చదువుకోవచ్చు. సో ఆ రకంగా ఇది చాలా మంచి పుస్తకం. ఈ బుక్ మనకి బూస్టింగ్ పవర్ ఇస్తుంది అన్నట్టు. ఎగ్జాక్ట్లీ 18 చాప్టర్స్ పెట్టడము ఒక ఉద్దేశం ఏంటంటే అర్జునుడికి తన ప్రశ్నలన్నిటికి కూడా కృష్ణుడు 18 చాప్టర్స్ సమాధానం చెప్తాడు కదా. సో అన్నిటికీ ఓవరాల్గా
ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా దీంట్లో పొందుపరచబడ్డాయి కాబట్టి, సో 18 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అన్ ఐడియల్ బుక్.